రాజ్యం వస్తే అమ్మఒడి పథకంతో తల్లుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు పడతాయని చెప్పారు షర్మిల. 10వ తరగతి వరకు చదివిస్తే 500, ఇంటర్మీడియట్ వరకు అయితే 700, డిగ్రీ వరకు అయితే 1000 రూపాయలు ఇస్తారని చెప్పారు. వితంతులకు, వృద్ధులకు 700, వికలాంగులకు 1000 రూపాయలు పింఛన్ వస్తుందని అన్నారు. రాష్ట్రంలో గుడిసె ఉండదన్నారు. గిరిజనులకు భూమి హక్కులు కల్పిస్తారని చెప్పారు. పందికుంట తండాలో మహిళలతో మాట్లాడిన షర్మిల రాజన్న రాజ్యం వస్తే పాలన ఎలా ఉంటుందో కళ్లకు కట్టారు. లెటర్లు లేవు, సరైన ఇళ్లు లేవు, పొలాలు లేవు, ప్రభుత్వమేమో పట్టించుకోదు. ఏం చేయాలంటూ పందికుంట మహిళలు షర్మిలను ప్రశ్నించారు. కొంతకాలం ఓపిక పట్టాలని షర్మిల చెప్పారు. జగనన్న సీఎం అయిన రోజున ప్రజల కష్టాలు పోతాయన్నారు. మహిళలకు, రైతులకు వడ్డీ లేకుండానే రుణాలు వస్తాయన్నారు. జగనన్న నాయకత్వాన్ని బలపరచాలని షర్మిల పిలుపునిచ్చారు.